జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి పనస థ్యాంక్ యూ అమర్. వెల్కమ్ రాధిక. ఇంక నేను బయలుదేరుతాను. రాధిక, వాస్తవానికైతే భార్యాభర్తల తగాదాల్లో తలదూర్చి ఇలాంటి విషయాలు అడగడం తప్పే. నీ స్నేహితుడిగా, నీ మేలు కోరే వ్యక్తిగా అడుగుతున్నాను. నీకు కైలాష్కి మధ్య ఏమైనా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అల్లకలు, చిరుచిరు కోపాలు సహజం. అవన్నీ టీ కప్లో తుఫాన్ లాంటివి. మొదలైనప్పుడే సమసిపోతాయి. అలాంటి వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు రాధిక. అవి పెను తుఫానుగా మారి అలజడి సృష్టించకపోతే చాలు. ఆ అనర్థం ఎప్పటికీ రాదు అమర్. ఎందుకంటే కైలాష్ గారు అమ్మ చాటు బిడ్డ. అమ్మ ప్రేమ కరిగిపోయి పెరిగిన బిడ్డ. ఆ మనసుకి అర్థం చేసుకోవడమే తప్ప అపార్థం చేసుకోవడమే తెలియదు. ప్రేమించడమే తెలుసు తప్ప ద్వేషించడం తెలియదు. నేనంటే నమ్మకం ఉంది, అంతకు మించి ప్రేమ ఉంది. నాకు ఆయన మీద చాలా ప్రేమ ఉంది.
కలతలు వచ్చే అవకాశమే లేదు. కైలాష్ కూడా మీ ఇద్దరి ప్రేమ గురించి ఇలాగే చెప్పాడు. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక విధంగా నువ్వు భార్యగా దొరకడం కైలాష్ అదృష్టం. అదృష్టం అనేది మన చేతిలో ఉండదు అమర్. దేవుడు రాసిన రాతలో ఉంటుంది. సంకల్పం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. రాధిక, ఒక స్నేహితుడిగా నీకు అండగా ఉంటాను. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అనే ధైర్యంతో ఉండు. ఒక్క ఫోన్ చేయి, రెక్కలు కట్టుకుని వచ్చి నీ కష్టం తీరుస్తాను. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి గదింది? తలెత్తి నన్ను చూడకుండానే ఏంది అని అడుగుతుండ్రు? తలెత్తి చూసినా ఇదే అడగాలి. గట్ల కాదు, నేనేందో అడుగుతానని మీరెట్లా చెప్పిండ్రు? ఏముంది, నువ్వు హాల్లో నుంచి ఏ విషయం మోసుకురాకపోతే చకచకా జింకలా వస్తావు. అదే ఏదన్నా విషయాన్ని మోసుకొస్తే ఇలా పిల్లిలా వస్తావు. ఇంతకీ ఏంటి ఈ విషయం? ఏంలే, మనం ఇంటికి వచ్చినాక మీరు బావగారిని జరంతైనా అబ్జర్వ్ చేసిండ్రా? ఏమైంది వాడికి? కాదు, బావగారు ముందున్నట్టు ఇప్పుడు లేరు. నీకు చెప్పాడా? లే, నేనే అబ్జర్వ్ చేసిన. మీరు గంత పెద్ద అవార్డు తెచ్చుకున్నారు కదా, బావగారు విషెస్ కూడా చెప్పకపోయే. బావగారి దగ్గర సంబరమే కనిపించకపోయే. ఎందుకో జర పొల్లవిరుపు మాటలు మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు పెద్ద సైకియాట్రిస్ట్వి. వాడేమనుకుంటున్నాడో, వాడి బిహేవియర్ ఏంటో కనిపెట్టేశావు. అయ్యో, నిజంగా అండి? ఆపుతావా? వాడు నా అన్నయ్య. వాడు ఎలా ఉంటాడో, ఎలా మాట్లాడతాడో నాకన్నా బాగా తెలుసా నీకు? బావగారు ఎందుకు గట్లున్నారో కనుక్కోవాలి గాని ఎందుకు ఇట్లా కొట్టిపారేస్తారు? కొట్టిపారేయక పట్టుకుని వేలాడాలా? భార్య హాస్పిటలైజ్ అయింది, లక్కీగా సేఫ్గా ఇంటికి చేరింది. ఏ భర్తకైనా ఎలా ఉంటుంది? అసలే వాడు సెంటిమెంటల్ ఫూల్. అందుకే కాస్త మూడీగా ఉంటాడు. దానికే నువ్వు జ్యోతిష్యం చెప్పేస్తే ఎలాగా? నేనేం జ్యోతిష్యం చెప్తలేను, చూసిందే చెప్తున్నా. చూసిన ప్రతిదీ నిజం కాదు. నువ్వు చూడకపోతే అది అబద్ధము కాదు. ఎక్కువగా ఊహించుకోకు. అరే, ఈ ఒక్కసారి నా మాట నుండ్రి కదా. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నది నీ మాట నేను వినడానికి కాదు, నా మాట నువ్వు వినడానికి. నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గదిలోకి 10 నిమిషాలు లేట్గా రా, అడ్జస్ట్ అవుతాను. కానీ అనవసరమైన విషయాలు మోసుకొస్తే ఇరిటేట్ అవుతాను. ఒరే గిరి, నువ్వైనా చెప్పరా. ధూమపానము మద్యపానము ఆరోగ్యానికి హానికరం. వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, ఆపడానికి ఏదైనా సలహా చెప్పరా అంటే ఏంట్రా యాడ్లు యాడ్లు. బాగండే బా, నీకోసం రోడ్డు రోలర్ని మీదెక్కించుకోమని చెప్పు, ఇప్పుడే ఎక్కించేసుకుంటాను. అంతేగాని వాళ్ళ మధ్యలోకి తల మాత్రం ఎట్టను బావా. ఆగండి. ఆగండి అత్తయ్య. నాతో పెట్టుకున్నా ఉంటే నల్లి నలిపినట్టు నలిపేస్తాను. పీక మీద కాలేసి కస్స కస్స తొక్కేస్తాను. ఏంటే బాగుతున్నావు? ఆగండి అత్తయ్య, ఆపండి ప్లీజ్, ఆపండి ప్లీజ్, ఆపండి. ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీ మామయ్య గారికి దగ్గొచ్చిందమ్మా. టాబ్లెట్ ముందు నేనెయ్యాలని వాళ్ళు గొడవ పడుతున్నారు. తాగండి మామయ్య.
అమ్మయ్యా. పరిస్థితి అలా ఉంటే ఎవరో ఒకరు టాబ్లెట్ వేయడం మానేసి అర్థం పర్థం లేకుండా ఈ గొడవలు పడ్డం ఏంటత్తయ్య? ఎవరికి చెప్తున్నావే? ఇద్దరికి. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? మీనాక్షి, లేకపోతే ఏంటి బావా? నిన్న కాక మొన్నొచ్చింది నాకే నీతులు చెప్తుందా? అలా అంటే ఎలా చిన్న సిస్టర్, ఆయన ఏరుకోరు తెచ్చుకున్న కోళ్ళు, ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఆ మాత్రం అథారిటీ ఉంటది. ఆ దాని అథారిటీ మొత్తం ఆయన దగ్గర చూపించుకోమను. మా దగ్గర యాక్ట్ చేస్తే తోలు తీసేస్తాను. అత్తయ్య, ఇప్పుడు నేనేమన్నానని మీరు అంత కోపడుతున్నారు? ఆయనకి దగ్గొస్తే ఏం చేయాలో మాకు తెలీదా? ఇవాళ వచ్చేసి మావయ్య గారికి సేవ చేస్తున్నానని ఓ ఫీల్ అయిపోతున్నాం. కొన్నేళ్లుగా మేము ఆయనకి సేవలు చేస్తున్నాం. అవునమ్మా, ఇప్పుడు చూసావుగా సేవ, ఏళ్ల తరబడి ఇలాగే చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి. బావా నోరు ముయ్యవే. మనిషి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కొట్టుకు చేస్తున్నారే తప్ప పంతాలు మాత్రం వదలట్లేదు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు మీరు చేయాల్సిన పని ఆ పిల్ల చేస్తుంటే మీరు చేస్తున్న దానికి సిగ్గు తెచ్చుకోకుండా ఆ పిల్లని చెడామడా తిడతారంటే, ఇక నుంచి నాకు ఏ అవసరం వచ్చినా నా కోడలు చూసుకుంటుంది. ఉండి మీరు ఇద్దరు అవతలకి. అత్తయ్య, ఏంటి మామయ్య అలా అనేశారు? అత్తయ్య వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? ఆ క్యారెక్టర్ లో అలా ఫీల్ అయ్యి కదమ్మా. సిగ్గులేని జన్మలు, పిచ్చెక్కుతోంది. హలో వదినా, లోకేశ్వర్ ఇంట్లో లేదా? తను రూమ్ లోనే ఉందండి. బాబీ మామయ్య, లాయర్ గారు, డబ్బులు ఎంతైనా ఎలాగైనా తీసుకొస్తాను. సిద్ధుని విడిపించే మార్గమే లేదా? లేదు మేడం, కేసు చాలా స్ట్రాంగ్ గా ఫైల్ అయింది. బయటికి తీసుకురావడం చాలా కష్టం. జైలు అనేది ఉంటే బెయిల్ అనేది ఒకటి ఉంటుందని అంటారు. అంత సీనియర్ లాయర్ అయ్యుండి మీరు మా సిద్ధుని విడిపించలేకపోతున్నారంటే ఏమనుకోవాలి? లాయర్ విడిపించాలంటే పెట్టే కేసులో బలహీనత ఉండాలి. మీ సిద్ధు పైన పెట్టిన కేసులు చాలా పకడ్బందీగా పెట్టారు. అన్నీ నాన్ బెయిలబుల్ కేసులే. అందువల్లే విడిపించడం కష్టమైపోతుంది. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలి. నా మనోరాలి పేరుతో ఎవరో శివపార్వతి ఇంటికి వెళ్లారంటే నా స్నేహితురాలి ఇంట్లో వాళ్ళకి ఏదో ఆపద కలగబోతోంది. దానికి ఈ సంపద నన్ను నా మనవరాల్ని వాడుకుంటుంది. భగవంతుడా, నాకిక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూపించు. అవును, నిన్ను అడ్డం పెట్టుకుని నీ మనవరాల్ని పంపించినట్టుగా డూప్లికేట్ కళావతిని పంపించాను. ఆ ఇంటికి నా మనిషి వెళ్లడం నా అవసరం. ఎందుకంటే నా సిద్ధు జైల్లో ఉండడానికి కారణం ఆ శౌర్య, కళ్యాణి. శౌర్య అరెస్ట్ చేసిన సిద్ధు బయటికి రావాలంటే శౌర్యకేదో ప్రమాదం జరగాలి. కళ్యాణి అర్థం కాని ఆపదలో ఉండాలి. ఆ ఇల్లంతా కష్టాలతో ఉక్కిరిబిక్కిరవ్వాలి. అప్పుడు ఆ కళ్యాణి నా కాళ్ల దగ్గరకు వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని నా సిద్ధుని విడిపించుకుంటాను. అమ్మా, ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించినట్టు నీ కోపం తీర్చుకోవడానికి నన్ను నా మనవరాల్ని వాడుకుంటున్నావు. నా ప్రాణ స్నేహితురాలికి నాతో ఫోన్ చేయించి దాన్ని ఇబ్బంది పెడుతున్నావు. మా ఇంటికి కూడా వచ్చావా? మీరు బతుకున్నారో లేక చచ్చారో చూద్దామని వచ్చాను.
అంటే మిస్ అయిన యాక్సిడెంట్ నీ పనా? అందులో డౌట్ ఏముంది? కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీ అదృష్టం బాగుండి మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించాలని నేను అనుకున్నాను కాబట్టి మీరు ప్రాణాలతో తప్పించుకున్నారు. కానీ ఇంకోసారి మిమ్మల్ని తప్పించడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మర్యాదగా ఈ కేసును వదులుకోండి, లేదంటే అన్యాయంగా మీ ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఆగండి. ఇలాంటి వాళ్ళని కొట్టకూడదండి, చావగొట్టాలి. చంపడం తప్ప చావడం నాకు అలవాట్లేదు. ఇదిగో లాయరు, త్వరలో నల్లకోటు విప్పేసి తెల్ల చీర కట్టుకోవడానికి రెడీగా ఉండు. నీకంటే ముందే నీ భర్త చావడాన్ని నువ్వు కళ్ళారా చూసుకుందువు గాని. ఆయన జోలికొస్తే నీ చావుని నువ్వు కొని తెచ్చుకోవడమే. చావడం అంత కోరికగా ఉంటే ఆయన్ని టచ్ చెయ్యి. ఏం చూసుకుని మీకింత పొగరు? నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా? నేను నీకంటే ఎక్కువే చేయగలను. నీ దగ్గర డబ్బు, పలుకుబడి, అధికారం ఏవైనా ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. నేను ఒక పెద్దింటి కూతుర్ని, ఇంకో పెద్దింటికి కోడల్ని. న్యాయం కోసం నల్ల కోటు వేసుకున్నాను. నీలాంటి నీతి లేని వాళ్ళని తొక్కి నార తీయటమే నా పని. విన్నావు కదా, నువ్వు భయపెడితే భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. ఆల్రెడీ నీ కొడుకు తప్పు చేశాడు, నువ్వింకో తప్పు చేస్తున్నావు. కోర్టులో నీ కొడుక్కి, కోర్టు బయట నీకు శిక్ష తప్పదు. అది చూద్దాం. నన్ను ఎదిరించిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. మీకు ఏ గతి పట్టించాలో నాకు బాగా తెలుసు. నాతో పెట్టుకున్నందుకు మీరు కుమిలి కుమిలి చచ్చేలా చేయకపోతే నేను దేవుడయ్యనే కాదు. నువ్వు దేవుడైనా దయ్యానివైనా ఐ డోంట్ కేర్. కోర్టులో చూసుకుందాం. ఏమండి, వెళ్దాం పదండి. ఏ సాక్ష్యమూ లేకుండా నువ్వేమీ చేయలేవు విరాజ్. ఎదురు చూపులు చూడటం తప్ప. బాబు, జీలకర్ర బెల్లం తీసుకోండి. శుభ్రైరభ్రైరదభ్రైరు పరివరిసితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిక ముకుంద. అయ్యా, అమ్మాయి తల మీద పెట్టు. చక్ర కాల్ చేస్తాను. ఏం జరుగుతుంది చైత్ర? నేను నిన్ను ఎంతగా నమ్మాను. నా కుటుంబం, పరువు, ప్రతిష్ట నీ చేతుల్లో ఉందని చెప్పాను. ఇక్కడ ఈ పెళ్ళి ఆగితే మా ఇంట్లో అడుగుపెట్టే కోడలివి నువ్వే అని చెప్పాలనుకున్నాను. అసలు ఎంత గుడ్డిగా ఆ చైత్రని నమ్మేశావో తెలుసా? నిన్నటి వరకు అమ్మ ఒడి కోసం నిన్ను వాడుకుంది. దొరికిన సాక్ష్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. ఏం జరుగుతుంది చైత్ర? ఒకవేళ స్మైలీ చెప్పినట్టు
నిజంగానే నువ్వు నన్ను మోసం చేశావా? లేదు లేదు, చైత్ర నన్ను ఎప్పటికీ మోసం చేయదు, మోసం చెయ్యదు, మోసం చెయ్యదు. మరి ఎందుకు రాలేదు చైత్ర నువ్వు? చూడాలనిపించిందా? మాట్లాడాలనే వచ్చాను. అలాగా? అవును, నువ్వు ఇంకా పడిపోలేదేంటి? పట్టుకోవాలని ఆశ, హత్తుకోవాలనే ధ్యాస. మనసులోనే ఉన్నారు కదా? ఊహలు వేరు, దగ్గరైన శ్వాసలు ఊసులు వేరు. ఆహా. హ్మ్? మరీ దగ్గరైతే గోడల మీద తలకాయలు గొళ్ళుమంటాయి. వైష్ణవి గారితో విషయం ఎలా చెప్పాలి? వైష్ణవి గారు లేరా? ఉంది, ఎందుకు? వైష్ణవి తన సిస్టరే కదా, తమ్ముడు విషయం షేర్ చేసుకునే ఉంటుంది. ఓపెన్ అయితే మిథున సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? మా తమ్ముడు శేఖర్ గురించి వైష్ణవి గారు నీతో చెప్పే ఉంటారు కదా. అవును, వైష్ణవి ట్రైన్ చేసేది తననే కదా. ఎస్, వాళ్ళ విషయమే. శేఖర్ గారి పెళ్లి నాతో అనౌన్స్ చేయడం ఏంటి? ఎవరిని అడిగారు? ఎవరు చేయమన్నారు? నా విషయం దాంతో చెప్పేలా ఉన్నాడు. అది మిథునా, మిథునా, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే, వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఏంటి? నా విషయం మిథునాతో చెప్పి రికమెండేషన్ చేయించాలనా? తప్పేం లేదు కదండి. చూడండి, ఈ పాయసము అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అవునా? మా చిన్నబ్బాయికి కూడా పాయసం అన్నా స్వీట్ అన్నా చాలా ఇష్టం. అయితే మీ చిన్నబ్బాయి కోసమే ఈ స్వీట్ చేయించుంటారు. ప్రస్తుతం అతను ఇక్కడ ఉండట్లేదులేండి. మరి ఎక్కడ ఉంటున్నారు? మా తోడి కోడలు అతని మనసు విరిచేసి వేరు కాపురం పెట్టించింది. ఐశ్వర్య, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? అవునవును, అందరం హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ గురించి ఎందుకులే.
అత్తయ్య, నర్సు ఫోన్ చేసింది. హలో, చెప్పమ్మా. అలాగా, టాబ్లెట్సా? అలాగేనమ్మా, పర్లేదులే, వెళ్ళి తీసుకునిరా. ఉంటాను. టాబ్లెట్స్ అంటున్నారు, సార్కి ఒంట్లో బాగోలేదమ్మా? అదో పెద్ద కథలేండి. మా చిన్న తోడికోడలు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే ఐశ్వర్య. మా మావయ్య గారు గుడికి వెళ్ళినప్పుడు పడిపోయి బెడ్ రిడెన్ అయ్యారు. అయ్యో పాపం, సార్ని ఒకసారి తినకుండా లేస్తావేంటి బాబు? పైగా ఈ స్వీట్ అంటే నీకిష్టమన్నావు. ఇష్టమేనండి, కానీ ఇంతకు ముందే టిఫిన్ చేశాం. ఒకసారి సార్ని చూద్దాం. పద బాబు, పదండి. పదండి, రమ్మా. నోరు మూసుకోవడం వల్ల రామ్జీ లేచి నిలబడిపోడు. పాపం మోకాలి నొప్పితో ఎలా తలడిల్లిపోతున్నాడో చూడండి. ఏంటి రామ్జీ, ఆడగలవా లేక ఓటమిని అంగీకరించి ఆడలేనని నువ్వే ప్రకటిస్తావా? చెప్పు. చూస్తుంటే రామ్జీ కాలి ఎముక విరిగిందనిపిస్తుంది. ఇక ఆయన ఈ ఆట ఆడలేడనిపిస్తోంది. తిరిగి తను వెళ్లిపోతాడనిపిస్తోంది. రామ్జీ కాలు విరిగిపోయిందంటే ఇక ఆట ముగిసిపోయినట్టే. విరిగిపోయిందని అనుకోండి, ఇంకా రామ్జీ ఎక్కడ లేవగలడు? చూడండి సార్, రామ్జీని ఎత్తుకుని బయటికి వెళ్ళమని చెప్పండి. ఆటకు ఆటంకం కలుగుతుంది. తను బయటికి వెళ్తేనే కదా ఆట మొదలయ్యేది. ఒకవేళ రామ్జీ ఆడగలిగే పరిస్థితి లేకుంటే తను తన డేరాలోకి వెళ్ళాలి. అలాగే మరొక ఆటగాడిని తన స్థానంలో పంపించొచ్చు. మీ నాన్న ఇంకా ముసలివాడు కాలేదు. ఒకవేళ అయినా కూడా తనని తాను ఎప్పుడు ముసలివాడనుకోడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోడు. నాన్న, చూడండి 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 నాన్న, నాకేమనిపిస్తోందంటే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మంచిదని. ఇంకెవరినైనా రమ్మంటాను. మీరు కాసేపటికి మళ్ళీ రావచ్చు కదా. లేదు భీమ్, పోరాడదాం. పోరాడదాం. వద్దు నాన్న, నాన్న వద్దు మామయ్య, అలా చేయకండి. ముసలోడు అయిపోయాడు. పదండ్రా, ఇంకా గెలవడం కోసం ఇంకొక వికెట్ కావాలంతే మనకి. నాన్న, మీరు వాళ్ళని మాత్రం పట్టించుకోకండి. ముసలోడు ఇంకా ఉన్నాడు. ఇక నేను నా కొడుకుని ఇలా నిస్సహాయంగా పూర్తిగా పోరాటం చెయ్యకుండానే ఒంటరిగా ఎలా వదిలిపెడతాను? పోరాడతాను, నేను పోరాడతాను. ఆడదాం బాబు, పోరాడదాం. మీరందరూ వెళ్ళిపోండి. ఇదంతా నీ మూలంగానే జరుగుతోంది. నీ మూలంగానే. వెళ్ళి బాబు. అమ్మా, అయ్యో బాబోయ్. ఇదిగో సీటి, నువ్వేటి మా శోభన్ బాబుని అట్టుకుని బావంటున్నావేటి? వచ్చి బాబాయ్, కంగారులో నోరు చేశాను.
మా అందాల నటుడు శోభన్ బాబు మాకు బావే కదేటి. ఓ ఆ ఉద్దేశంతో అన్నావా? మరి లేకపోతే ఇతగాడు నాకు బావేటి. సోమన్ బాబు వెళ్దావా? నేను రాను రాను రాను. ఓరు నాయను, రానని మామూలుగా చెప్పొచ్చు కదా, అట్ట అర్థవేటి? సరే నేనే వెళ్తాను. చిటి మిఠాయ్, మన యాక్టింగ్ ఎలా ఉంది? నీ యాక్టింగ్ అది తర్వాత నువ్వేటి నాతో రొమాన్సింగ్ చెప్తున్నావు? రొమాన్సింగ్ చిచ్చి చిచ్చి చి. పాపం ఆడపిల్ల కదా, జారి పడిపోతే పట్టుకున్నాను అంతే. నీ ఆశలన్నీ నాకు తెలుసులే. నేను నిజం చెప్తున్నాను చిట్టమ్మా. సర్లే, ఇంతకీ బాబరా తాతని ఏమైనా చూసావా? అదేంటి, నేను ఇప్పుడే కదా వచ్చాను. అలాగా వచ్చు. పాపం పాపారావు తాత ఇంతకు ముందే ఇంటి ముందుకు వచ్చానని ఫోన్ చేశాడంట. కానీ తీరే సుత్తే లోపల లేడు, ఇక్కడ బయట లేడు. అసలు ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా. అలాగే. చిట్టమ్మ చిట్టమ్మ, అదిగో తాత ఫోను అక్కడెక్కడో రింగ్ అవుతుంది. అవునుదినా, అక్కడి నుంచి శబ్దం వస్తుంది. శుద్ధం పద. బావా, తాత ఇంద్రుడు ఉన్నాడు బావా. డోంట్ వరీ, నా దగ్గర ఈ కార్ తాళం ఉంది. చూసావు బావా, తాతని ఎలా కట్టి పడేశారో. సరే సరే చిట్టమ్మా, ముందే ఆయన విడిపిద్దాం. అయ్యో, సారీ అండి. తప్పు నాదే, నేనే సారీ చెప్పాలి. ఫోన్ చూడండి. ఇలా నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి. మీ మురళి అన్నయ్య. హలో. ఎరా పెళ్లి కొడుక, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. తమరెక్కడున్నారు? అర్జెంట్ కాల్ వచ్చి బయలుదేరాను. ప్రజెంట్ డ్యూటీలోనే ఉన్నాను. ఇంతకీ మా చెల్లెలా ఉంది? బాగానే ఉంది. ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీ ఇంట్లో గొడవలేం జరగలేదు కదా? ఇంకా ఇంటికి తీసుకెళ్ళలేదు. ప్రస్తుతం గెస్ట్ హౌస్లో ఉంచాను. అదేంట్రా గెస్ట్ హౌస్లో ఉంచడం ఏంటి? సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదురా, అందుకే తప్పలేదు. బట్ టైం చూసుకొని తీసుకెళ్తాను. నోరా, ఇది చాలా తప్పు. నేను ఇంకా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారని గుడ్ న్యూస్ చెప్తాం అనుకున్నాను. అమ్మకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందిరా. కొంచెం టైం తీసుకొని తనని తీసుకువెళ్తాను. రే పాపం రా, నువ్వు చెప్పినవన్నీ నమ్ముతూ అన్నీ వింటుంది. జాతకం అడ్డుపెట్టి తన జీవితం మాత్రం నాశనం చేయకండి. అదేంట్రా అలా అంటావు? రే, తనకు కష్టం వచ్చిందని నాకు తెలియాలి. అప్పుడుంటుంది ఒక్కొక్కరికి. నువ్వు దాచిన నిజాలన్నీ నేను బయటపెట్టాల్సి వస్తుంది. పక్కనుందా? ఒకసారి తనకి. మీ మురళి అన్నయ్య మాట్లాడతాడంట. బాగున్నారా అన్నయ్య? నేను ఓకేనమ్మా. నేను ఇంటికి తీసుకెళ్లకుండా ఇబ్బంది పెట్టడమే నాకు నచ్చడం లేదు. ఆయన నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన పరిస్థితిని నేను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? రాముడి గురించి సీతమ్మ ఆలోచించినట్టు ఈ కాలంలో కూడా నీలాంటి ఆడపిల్లలు భర్త గురించి విశాల హృదయంతో ఆలోచిస్తున్నారు కాబట్టే ఆచారాలు సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయమ్మా. నువ్వు గ్రేట్ అమ్మా. ఈ గొప్పతనం ఆయన వల్లే నాకు వచ్చిందన్నయ్య. వాణ్ణి మరీ పొగడకు, కొండకెక్కి కూర్చుంటాడు. వీలైనంత తొందరగా అత్తారింట్లో అడుగుపెట్టు.
తొందరలోనే ఆయన నన్ను తీసుకెళ్తారన్న నమ్మకం నాకుందనయ్యా. నీ నమ్మకానికి ఏదైనా ఆపదొచ్చినా కష్టం వచ్చినా వెంటనే ఫోన్ చేయమ్మా. లేదన్నయ్య, ఆయన నా చేతిని ఎప్పటికీ వదలరు. సరేనమ్మా, ఉంటాను. సరే అన్నయ్య, జాగ్రత్త. బాయ్ అమ్మా. ఇక నేను వంట చేసుకోనా? అవని, ఏంటండి? కోపం ఎందుకుంటుంది? అవని, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రము, భీముడి చేతిలో గద, శివుడి చేతిలో త్రిశూలము, అదే మాదిరిగా అత్తగారి చేతిలో ఈ తాళాల గుత్తి బలమమ్మా. అది ఇంట్లో అందర్ని తన వైపు లాక్కుని నా దగ్గరున్న బలాన్ని లాక్కుంది. ఇప్పుడు నా బుద్ధి బలంతో నా బలాన్ని తిరిగి తెచ్చుకునుండా. ఇప్పుడది క్షమాపణ చెప్పి నా చేతికి అప్పగించింది ఒత్తి తాళాల గుత్తే కాదు, నా అధికారం కూడా. ఇంక ఈ ఇంటి పెద్దగా, దాని అత్తగారిగా, దాన్ని ఎన్ని ముప్పు తిప్పులు పెడతానో, అది చేసిన దానికి 100 రెట్లు ఏం చేస్తానో నువ్వే చూస్తావు. వదలకూడదే, మామూలుగా తిప్పలు పెట్టిందా అది? కొళ్ళపొడి చేయాలి దాన్ని. ఎవరినత్తగారు కొల్లపొడి చేయాలని అంటున్నారు? కుళ్ళ పొడవడమా? కుళ్ళ పొడవడం అని ఎవరన్నారు? కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. కళ్ళజోడు పెట్టుకున్నారుగా, మళ్ళీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? ఆమెకి వయసు అయిపోయిందదే, బీపీ షుగర్ వల్ల కళ్ళు తిరుగుతుండాయి. దానెందుకు మళ్ళీ తొవ్వి తొవ్వి అడగడం? నీతో మాట్లాడదామని వచ్చాను. మీ అమ్మగారు ఏదో అంటుంటే దేని గురించా అని. అదేం లేదులే. ఇంతకి దేని గురించి మాట్లాడేది? నీ గురించే. కనకం, అల్లుడు చాలా మంచోడు. వీళ్ళందరూ కలిసి నీ తాళం గుత్తి నీకు మళ్ళీ వచ్చేలా చేశారు. ఎంతైనా పెళ్ళాన్ని వదులుకుంటాడా? కొన్ని తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం లేత. 30 ఏళ్లకు ముందు నీ కూతురు మెడలో తాళి తగిలించాను, వదిలించుకోవడం కష్టంలే. అయినా కనకం ముందులాగా ఉంటే ప్రాబ్లం గాని, ముందులాగా లేకుండా మారిపోయింది కదా. ముందులాగా పిసినారితనం లేదు. హ్యాపీగా తనకు కావాల్సిన వాటికి ఖర్చు పెడుతుంది, పిల్లలకు కావాల్సినవి ఇస్తుంది, నాకు కావాల్సినవి చూసుకుంటుంది. ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుందన్న నమ్మకం నాకుంది. కనకం, నీకు నీ చేతిలోని తాళం గుత్తి ఇన్నేళ్లుగా ప్రాణంలాగా నీతోనే అంటిపెట్టుకుని ఉంది. కానీ అనుకోకుండా మేమందరం కలిసి గీతకి అప్పచెప్పేలా చేశాం. అదేమో అందరికి బుద్ధొచ్చేలా చేసింది. గీత అందరికీ బుద్ధొచ్చేలా చేసిందని అనడం కంటే మీకో విషయం స్పష్టమయ్యేలా చేసిందని అనాలి. హా, అదేదో మాకు నీతులు చెప్పిందన్నట్టు చెప్తావేంటలుడు? ఇంట్లో వాళ్ళందరికీ తిండి తిప్పలు పెట్టకుండా నానా తిప్పలు పెట్టింది. చివరికి నీకు దిష్టి తీసిన నిమ్మకాయలతోటి జ్యూస్ చేసిస్తే దాదాపు సగం పిచ్చోడివైపోయి ఎలాగోలా బయటపడ్డావు. అందుకే కదా తట్టుకోలేక ఆ తాళాల గుత్తి తీసుకొచ్చి నీ పెళ్ళానికి అప్పగించారు. అయినా అది అంత సులువుగా తాళం గుత్తి తెచ్చిచ్చిందా? చూస్తున్నావు కదా అంతా. నేనేం గీతను సమర్థించడం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది అని చెప్పడానికి వచ్చాను. చూసారా, బన్నీయే ఈ 1000 రూపాయలు తీశాడు.
తీయకపోతే నీ బ్యాగ్ లా 1000 రూపాయలు ఎలా వచ్చారో చెప్పు. నాకు తెలియదమ్మా. అబద్ధాలు చెప్పకు బన్నీ. నిన్న మీ మమ్మీ నువ్వు డబ్బులు అడిగితే 1000 రూపీస్ ఇవ్వలేదని నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మనీ కొట్టేశావు కదూ. లేదు పిన్ని, అలా డబ్బులు కొట్టేస్తే దాని దొంగతనం అంటారు. ఆ తప్పు నేను చెయ్యను. నువ్వు దొంగతనం చేశావు. నిన్న 1000 రూపాయలు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అన్నావు కదా. రాత్రికి రాత్రి ఈ డబ్బు నీ దగ్గరికి ఎలా వస్తుంది? దొంగతనం చేసి సంపాదించావు. చిన్నపిల్లలపై అలాంటి నిందలు వేయకమ్మా. మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నిందలంటారేంటి మావయ్య? ఆ డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలీదని బన్నీ అంటున్నాడు కదా హారిక. దొంగ ఎప్పుడైనా నిజం చెప్తాడా వదినా? బన్నీ దొంగ కాదత్తయ్య. దొరికిన తర్వాత కూడా ఇంకా దొంగ కాదంటారేంటి బావగారు? కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు హారిక. అయినా నాకు తెలియక అడుగుతా 1000 రూపాయలకి ఇంత ఇష్యూ అవసరమా? ఈ రోజు 1000 రూపాయలే కదా అని వదిలేస్తే రేపు లక్షలు కొట్టేస్తాడండి. ఏం బసు అక్క, ఇదేనా నీ పెంపకం? ఇలాగేనా పిల్లల్ని పెంచేది? లేదా నువ్వే ఈ డబ్బులు కొట్టేయమని బండికి చెప్పావా? మా మమ్మీ నన్ను మంచిగానే పెంచింది పిన్ని. నేను దొంగని కాదు. ఎందుకు బన్నీ ఆ డబ్బులు తీసావు? నేను తీయలేదు మమ్మీ. మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా లేదా? ఫోటో అంటే అంతో ఇంతో ఉంటదనుకున్నా. ఇదేటి విగ్రహం అంతుంది. ఈ గదిలో అంతా ఏదో ఒక రకమైన మాయ ఉందనిపిస్తుంది. ఏ వస్తువుని చూసినా ఏదో కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. మీరెవరు? నా గురించి తెలుసుకోవడం అంటే నీ గురించి నువ్వే తెలుసుకోవడం. ఉంది. ఈ గదికి ఏదో ఒక కథ ఉంది.
ఉన్నోళ్ళకి బ్యాంకులు సరిపోక ఇట్ట ఇంటోనే ఓ గదనే బ్యాంకు చేసేసుకుంటారేమో. బుజ్జి బాలేదమ్మా, మన ఇల్లే బాగుంది. చూడెలా ఉందో. యాక్ వద్దు బిగ్ ఫ్రెండ్, వద్దు, వెళ్ళిపోదాం. నాకు నచ్చలేదు. అలా అనకూడదు బుజ్జి. నాకు నచ్చలేదంటుంటే. ముందు చెప్పేది విను. రోడ్డు బాలేదని రోడ్లో నడవడం మానేస్తామా? మొన్న నువ్వు చూసావు కదా, క్లీన్ అండ్ గ్రీన్ చేసామా? ఇప్పుడెంత బాగుంది. అవునమ్మా, ఇల్లు శుభ్రం చేసేస్తే చక్కగా ఉంటుంది. సారీ బుజ్జమ్మ గారు. బుజ్జి, నీకు చూడ్డానికి అలా అనిపిస్తుంది కానీ ఈ ఇల్లు ఎంత మంచి ఇల్లు. ఆ ఇల్లే మంచిదమ్మా. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అసలు? అది చెప్పమ్మా. ఆ ఇంటికి వాస్తు బాలేదురా. ఎవరు చెప్పారు? సిద్ధాంత్ గారికి చూపిస్తే చెప్పారు బుజ్జి. ఈ ఇంటి వాస్తు చాలా బాగుందంట. ఈ ఇల్లు నువ్వు ఇప్పుడే చూస్తున్నావు కదమ్మా. బిగ్ ఫ్రెండ్ కదా తీసుకొచ్చారు. నీకెలా తెలుసు? ఆ సిద్ధాంత్ గారిని మీ ఫ్రెండే ఈ ఇంటికి తీసుకొచ్చి చూపించాడు బుజ్జి. చూపించానమ్మా, బాగుందన్నారు. అందుకే వచ్చాం బుజ్జి. అసలు వాస్తు అంటే ఏంటమ్మా? వాస్తు బాగోపోతే వచ్చేస్తారా? బాగోలేదని ఎలా తెలుస్తుంది? బాగోలేదు కాబట్టి నాన్న మనతో కలిసి ఉండలేకపోతున్నారు, దూరంగా ఉంటున్నారు. అవునా? అందుకా? ఈ ఇంట్లో ఉన్నామనుకో, నువ్వు ఇంకా బాగా చదువుతావు, మీ బిగ్ ఫ్రెండ్ వాళ్ళు బాగా సంపాదిస్తారు, నాకు ఇంకా పేరొస్తుంది, అన్నీ కలిసొస్తాయి, మనకంతా మంచి జరుగుతుంది. మరి నాన్న? నాన్న కూడా వస్తారు, మనతోనే ఉంటారు, అందరం కలిసే ఉంటాం. ఈ ఇంట్లో ఉంటే అన్నీ జరుగుతాయా? అవునమ్మా, నువ్వు ఉండగలవా లేవా అని ఆ దేవుడు పరీక్ష పెట్టాడు. నువ్వు నెగ్గావనుకో, పుట్టింది తనకేనని తెలియకుండా తేజు, కన్నబిడ్డ అని తెలియకుండా బావగారు ఒకరినొకరు కలుసుకుంటున్నారక్క. ఎవరు పాపా నువ్వు? ఫుడ్ డెలివరీ గర్ల్. ఫుడ్ డెలివరీ గర్లా? నువ్వా? నేను కాదు, మా మమ్మీ. మరి నువ్వు తెస్తున్నావేంటి? మీ మమ్మీ ఎక్కడా? కాలు బెనికిందని అక్కడ ఉండిపోయింది. ఫుడ్ ఆర్డర్ చేసింది మీరేనా? కాదమ్మా, ఓహో, తినడానికి ఆర్డర్ చేసింది వీళ్ళే అనుకుంటా. ఆర్డర్ చేసింది నేనమ్మా. నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయడం ఏంట్రా? నేనే చేశానులే నాన్న. అబద్ధం చెప్తున్నారు, నాకు తెలిసిపోతుంది. లేదమ్మా, నిజంగా నేనే ఆర్డర్ చేశాను. అయితే ఏం ఆర్డర్ చేశారో చెప్పండి.
బెండకాయ ఫ్రై, కాకరకాయ కూర, వెజ్ బిర్యానీ. ఆపండి చాలు. ఈ ఆర్డర్ మీరు చేయలేదని మీరు చెప్పిందని బట్టి తెలిసిపోయింది. ఈ ఆర్డర్ మీరు చేయలేదని నాకు తెలిసిపోయింది. మీరు చెప్పిందని బట్టి ఈ ఆర్డర్ మీరు చేయలేదు. గడుగ్గాయలా ఉన్నావమ్మా. ఇంతకీ ఎవరు పాపం అమ్మా నువ్వు? మీ అమ్మ పేరేంటి? పాప నీ పేరు చెప్పేస్తుందేమో అక్క. మా అమ్మ పేరు మీకెందుకు? చెట్టు చాటు నిలబడి ఏం చేస్తున్నారు? ఏం కాలేదంటే ఏ రాఖీలో పాయిజన్ ఉందో ఏంటో. చెల్లి, అక్క, ఇప్పుడు నువ్వు బొట్టు ఒకరు పెడితే చాలదా? అందరూ పెట్టాలా? సుమన, రాఖీ కట్టు చాలు. అలాగే బావగారు. ఏం కాలేదా? నెక్స్ట్ హాసిని, నువ్వు కట్టు చూద్దాం. ఎవరు కట్టినా ఇదే తంతేనండోయ్. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? హే, నువ్వు కట్టు ముందు. ఏది తీసుకోను? ఇదా లేదా పోనీ ఇది? అన్నీ ఒకేలా ఉన్నాయి. ఏది కట్టినా ఓకే. నా మనసుకి నచ్చిందే నేను కడతాను. ఇది తీసుకుంటాను. వద్దులే, ఇది పట్టుకో. పోలీస్ బ్రదర్ చేతికి రాఖీలు కట్టడంతో ఎంత కళ్ళొచ్చిందో. బుల్లెట్స్ తో లోడ్ చేసిన రివాల్వర్ లా ఉన్నా. నీ కళ్ళు ఎదురుకుండానే నీ కూతురు ఇంత పని చేస్తుందా? అది చేసిన మోసాన్ని గ్రహించలేక నా సొంత మేనకోళ్ళనే పరాయిదారిలో చూశాను. నిజంగా నాకు తెలియదు వదిన. ఎప్పుడో మీ అందరికీ దూరం అయిపోయాను. నా కూతుర్ని కూడా మీ అందరికీ దూరంగా పెంచాను. ఆ మధ్యనెప్పుడో మనకెవరూ లేరు అమ్మా అంటే దూరపు చుట్టాలని మీ గురించి చెప్పాను. అప్పుడు అవునా అని తలాడించి వెళ్లిపోయింది. బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకుంటుందనుకుంటే ఇదిగో మీ దగ్గరకు వచ్చి చేరింది. దాన్ని తీసుకెళ్దామని వచ్చానన్నయ్యా. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఈ ఒక్క తప్పుకి క్షమించి నా కూతురు వదిలే అన్నయ్యా. ఒక్క తప్ప? ఇదేమన్నా చిన్న తప్పు అనుకుంటున్నావా? ఈ రోజు నిజం తెలియకపోయుంటే నా కుటుంబాన్ని నాశనం చేసుండేది నీ కూతురు. అయ్యగారు, అంజీ నువ్వు కూర్చో. అయ్యగారు, ఈవిడ మాటలు నమ్మొద్దు అయ్యగారు. తల్లి కూతుర్లిద్దరూ తోడు దొంగలే.
అసలు నా తల పగలు కొట్టింది ఈవిడే. తప్పనిసరి పరిస్థితుల్లో కొట్టానన్నయ్య. ఎక్కడ నా కూతురు గురించి నిజం తెలిసిపోతుందో, ఎక్కడ దాని ప్రాణాలు తీసేస్తావో అని కొట్టాను. కానీ అంజి రాకపోతే స్రవంతిని మెల్లిగా తీసుకెళ్లిపోయి ఉండేదాన్ని. ఎవడికి చెప్తావు నీ కథలు? నిజంగా స్రవంతి చేసింది తప్పని తెలిసి తీసుకెళ్లడానికి వచ్చిన దానివి అయ్యుంటే వచ్చిన వెంటనే తీసుకెళ్లి ఉండేదానివి. ఈ విషయం మా అందరికీ చెప్పు ఉండేదానివి. చెప్పాలని అనుకున్నానన్నయ్య. కానీ అప్పుడు చెప్పినా ఏదిగో ఎలాంటి శిక్ష వేస్తారని భయం. కడుపు తీపితో కూతురు తప్పు కప్పిపుచ్చాలని చేశానే గాని నాకేమీ తెలియదన్నయ్య. నీ తోడబుట్టకపోయినా నీ చెల్లెల్ని కానా? కనికరించన్నయ్య. ఆపవే నీ మొసలి కన్నీళ్లు. చెల్లెల విలువ తెలిసిన వాణ్ణి కాబట్టే గతాన్ని మర్చిపోయి నిన్ను లోపలికి రానిచ్చాను. కాని నువ్వు మాత్రం నీ వంకర బుద్ధి చూపించావు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంత సులువుగా ఎక్కడికి పోతాయి రాజా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.